తర్వాత సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు, క్రమంగా సంగవర్జితుడుగా, సంఘం అంటే ఇంకొకరితో అటాచ్మెంట్ లేకుండా ఉండడం, అంతేకాదు అటాచ్మెంట్ ఉండకూడదు. నిర్వైర సర్వభూతేషు, ఏ ప్రాణికోటి పట్ల ద్వేషభావం కలిగి ఉండకు, ఇది అలవాటు చేసుకో. ఈ 3 నీకు వచ్చాయనుకో నన్ను పొందుతావు. 3 అంటే మత్కర్మకృత్ ఒకటి, మద్భక్త మత్పరమ ఒకటి, సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు కలిపి ఒకటి. 3 చేసుకోండి. అంటే 2 1 చేసాం, చివరి 2 మధ్య 2 1 చేసాం, మొదటిది ఒకటిగానే ఉంది. ఇప్పుడు ఈ 3టిని అన్వయిద్దాం. మత్కర్మకృత్ అనేటువంటిది కర్మయోగం, సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు జ్ఞానయోగం. జ్ఞానయోగంలో అంతా ఒకే పరమాత్మ, ఒకరి మీద ప్రత్యేక రాగం లేదు, ఒకరి మీద ప్రత్యేక ద్వేషం లేదు, అంతా ఒకటే పరమాత్మ కన్నప్పుడు ఎవరి మీద ద్వేషం ఉంటుంది, ఎవరి మీద రాగం ఉంటుందండి. హేయోపాదేయ వర్జిత, ఇది నాకు అక్కర్లేదని విడిచిపెట్టడు, ఇది నాకు కావాలని పుచ్చుకోడు. అన్నింటిలో పరమాత్మని చూస్తున్నాడు వాడికి, అది హేయోపాదేయ వర్జిత. ఆ స్థితి జ్ఞాన మార్గంలో అల్టిమేట్ స్థితి, అదంత తేలిగ్గా రాదు. అందుకే ముందు మత్కర్మకృత్, కర్మయోగంలో మత్తు కలుపుకో. మత్ అంటే నేను అని అర్థం, మత్తు కలుపుకో అంటే మరేదో అనుకోవద్దు. మత్కర్మకృత్ అంటే మత్తు కలుపుకో. ఒకవేళ మత్తు కలుపుకున్న బాగుంటుందండి. ఏమిటా మత్ అంటే మా ప్రహ్లాదుని అడిగి చెప్తారు, అంబుజోదర దివ్య పాదార వింద చిత్తనామృతపాన విశేష మత్త చిత్తం. అది పరమాత్మని స్మరిస్తూ ఆ మత్తులో చేయవలసిన కర్మ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మత్కర్మ. అయితే ఇక్కడ భగవత్ కర్మలు అంటే ఏమిటి, ఇది ఒకటి తెలియాలి కదా. అందుకే రోజు కొంతసేపు భగవత్ కర్మ చేస్తాను. ఇది కొంతసేపు చేసే పూజాధికారే భగవత్ కర్మ కాదు. నువ్వు ఏ కర్మ చేసినా భగవంతుడిని స్మరిస్తూ చేస్తే ప్రతి కర్మ భగవత్ కర్మే, ఇది తెలుసుకోవాల్సింది. నీకు విద్యుక్తమైన శాస్త్రోచితమైన కర్మలు నిషేధములు కానివి భగవద్భావనతో భగవదర్పణతో చేస్తే మత్కర్మకృత్. అది అప్పుడు ఆ చేసేటప్పుడు నాయందే ఆశ్రయించి నాయందే ప్రేమ కలిగి ఉంటే మత్పరమః మద్భక్త. అలా నువ్వు చేయగలిగితే కొన్నాళ్ళకి ప్రాపంచికమైనటువంటి రాగద్వేషాలు ఏవీ లేకుండా సర్వమునందు నన్నే దర్శిస్తావు, అప్పుడు నువ్వు నన్నే పొందుతావయ్యా అన్నాడు. ఈ ఒక్క శ్లోకంలో కర్మ జ్ఞానములకు భక్తితో సమన్వయించి 3 కలిపి ఒకటి చేశాడు పరమాత్మ. అందుకే ఈ శ్లోకం మొత్తం భగవద్గీతకి సారమంట. మళ్ళీ 18వ అధ్యాయంలో ఇలాంటి శ్లోకం కనబడతాం. ఎందుకంటే ఏకంగా 18కి జంప్ అయ్యారు అంటే 18 చివరి అధ్యాయం కదా, మరి అల్టిమేట్గా వరడి చెప్పారు కదా, దానికి దీనికి పొంది కుదిరితే ఇది పర్ఫెక్ట్ అని ఒప్పుకోవాలి మనం. అద్భుతమైన మాట చెప్తారు అక్కడ పరమాత్మ. ఈశ్వరుడు అంటే ఏమిటో నిర్వచనం చెప్తాడు. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. భగవంతుడి డెఫినేషన్ చెప్పాడు చూడండి. నన్ను ఆశ్రయించు అని కృష్ణుడు అనడంలో ఉద్దేశం అక్కడ తెలుసుకోవాలి. యత ప్రవృత్తిర్భూతానం, దేనివల్ల ఈ ప్రపంచమంతా పుడుతూ పెరుగుతూ నడుస్తూ ఉన్నదో, ఏది ప్రపంచమంతా వ్యాపించిపోయిందో అతడు పరమాత్మ. అది నిర్వచనం. ఆ పరమాత్మని స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఇది చెప్పారు ఇక్కడ. స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. స్వకర్మణ వారికి విధింపబడిన కర్మలతో తమ్ అభ్యర్చ్య ఆయన్ని ఆరాధిస్తూ అన్నారు ఇక్కడ. నువ్వు ఏ కర్మ చేసినా ఆయన ఆరాధనగా చేసుకో. యత్ కర్మ కరోమి తత్తదఖిలం, అది ఉపాసన. తమభ్యర్చ్య అంటే ఉపాసన. సిద్ధిం విందతి మానవ అనే జ్ఞానం. అందుకే స్వకర్మణ కర్మయోగం, అభ్యర్చ్య అనేది ఉపాసనా యోగం, 3వది సిద్ధిం విందతి మానవ అంటే జ్ఞానయోగం. అదే కదా అల్టిమేట్. 3టిని ఒక్క వాక్యంలో పెట్టాడు చూసారా. అందుకు భగవద్గీత ఎప్పుడు చెప్పిన ఒకే చెప్తోంది. మనం అర్థం చేసుకోలేక ముక్కలు ముక్కలు విడదీశాం. కర్మ భక్తి జ్ఞానం అని మనం కన్ఫ్యూజన్ అయిపోతున్నాం. ఇప్పుడు స్పష్టమైపోయింది కదా. ఆ మొత్తం ఇక్కడ మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ అనగానే అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, స్వామి నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నీ యొక్క అవ్యక్తమై అక్షరమైనటువంటి సర్వవ్యాపకమైన రూపాన్ని ఉపాసించేవాడు గొప్పవాడా, లేకపోతే నీ వ్యక్త రూపాలను ఉపాసించేవాడు గొప్పవాడా? ఇప్పుడు మనకి అర్థమైందా? వ్యక్త అవ్యక్త. అవ్యక్త అంటే మన కళ్ళకి అన్మానిఫెస్టెడ్, వ్యక్త అంటే మేనిఫెస్టెడ్. ఇది అర్థం ఇక్కడ. నీ అన్మానిఫెస్టెడ్ అయిన స్వరూపం అక్షరం అవ్యక్తం. అక్షరం అంటే నాశరహితమై సర్వవ్యాపకం. ఇందాక చెప్పేమే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ. ఎందుకు చెప్పేమో తెలిసింది కదా. భక్తి యోగంలో క్వశ్చన్ అర్థం కావడానికి అది అర్థం కావాలి. ఆ సుసూక్ష్మమైన నీ పరతత్వాన్ని అర్థం చేసుకున్న యోగి గొప్పవాడా, లేకపోతే నీ విరాట్ రూపాన్ని కానీ లేదా నీ వ్యక్తమైన రూపాన్ని కానీ ఉపాసించేవాడు గొప్పవాడా? ఇద్దరులో ఎవరు గొప్పవాడు ప్రశ్న వేశారు. మనం ఏం చెప్పాలి సమాధానం? కృష్ణుడు చెప్తాడు, మనకెందుకు కావాలి. అర్జునుడు వేశాడు ప్రశ్న, కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఒక్కటయ్యా అదా ఇదా అని ప్రశ్న కాదు. శ్రద్ధతో నాయందు మనస్సు ఉంచి ఎవడు ఉపాసన చేస్తున్నాడో వాడు అన్నిటికంటే గొప్పవాడు.
మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమో మతః. చూసారు, మళ్ళీ శ్రద్ధ. నిన్న చెప్పారు కదా అంత గోల. మరి కృష్ణుడిని అడగండి, నిన్న చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్పాడు అంటే శ్రద్ధ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. మాటికి అర్జునుడు ఒక్కసారి కూడా ఏంటి చెప్పింది చెప్తాను అనలేదు. ఎందుకు? జ్ఞానం కావాలని కూర్చున్నాడు కనుక. కాలక్షేపం కాళ్ళు వేరు ఉంటారండి, కావలసిన వాళ్ళు వేరే ఉంటారు. కావలసిన వాళ్ళ ప్రశ్నలు ఇలా ఉంటాయి. వాళ్ళు పరమాత్మ చెప్తూనే ఉంటాడు. శ్రద్ధయా పరయోపేత. ఒట్టి శ్రద్ధ కాదు, పరయా శ్రద్ధయా, అత్యంత ఉత్కృష్టమైన గొప్పదైన శ్రద్ధ కలిగి మయ్యావేశ్యమనో, మనస్సు నాయందు ప్రవేశించి, ఆవేశము గొప్ప మాట అండి. మన ఆవేశం అంటే పూనకం అనుకుంటాం. ఆవేశం అంటే సంపూర్ణముగా లోపలికి వెళ్ళుట. ప్రవేశము, ఆవేశము, ఇది తెలుసుకోండి. ఇక్కడ మయ్యావేశ్యమనో ఏమో, నాయందే మనస్సు ఉంచి ఉపాసన చేస్తూ పరమశ్రద్ధతో కూడి ఉంటే వాడు అన్నిటికంటే గొప్ప యోగి. అంతే, ఆ రూపమా ఈ రూపమా కాదు, అది ఇది అన్ని నేనే గనక నా యందు ఏ రూపంతోనైనా గట్టిగా మనస్సు పెట్టి పట్టుకుంటే వాడు గొప్ప యోగి. నువ్వు అన్నట్టు ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే, ఎవడైతే అవ్యక్తమైన నా రూపాన్ని ఉపాసన చేస్తాడో వాళ్ళు అంటే నిర్గుణముగా పరమాత్మని ధ్యానించేటటువంటి వాళ్ళు. ఇందాక చెప్పుకున్నట్టు నామరూపములు కాకుండా సర్వవ్యాపకమైన ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానం. అక్కడ నిర్గుణ బ్రహ్మం అంటే ఏమిటి? ఇక్కడ పెద్ద శ్లోకాలు ఇచ్చాడండి. ఇందాక చెప్పినప్పుడే ఆవలింతలు వచ్చి ఇప్పుడు రావు. సర్వత్రగమచించ కూటస్థమచలం ధ్రువం సన్నియం ఏంద్రియ గ్రామ. సర్వత్రగం చూడండి, పరమాత్మ అంటే అంతటా ఉన్నవాడు, ఒకే రూపం అని కాదు, సర్వత్రా ఉన్నవాడు. అచింత్యం, మనస్సు కందనివాడు. కూటస్థం, గొప్ప మాట చెప్పాడు. కూటమునందున్నవాడు. కూటం అంటే మాయ, మాయతో కూడిన ప్రకృతి, దాని యందు అంతర్యామిగా చైతన్యాన్ని ఇస్తున్నవాడు వాడు. అలాగే కూటమనగా ఇంద్రియములు, కూటమనగా సమూహము. తెలుసుకోండి, ఇంద్రియ సమూహము లోపల ఉన్న ఆత్మ. కూటస్థం అచలం, అతనికి మార్పు లేదు, స్థిరంగా ఉంటాడు. ధ్రువం, నిత్యంగా ఉంటాడు. అలాంటి అవ్యక్తం అక్షరాన్ని ఉపాసించేవాడు సమబుద్ధి కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి అతను నన్నే పొందుతున్నాడు అని చెప్పి, ఇది అవ్యక్తం యొక్క స్వరూపం. కానీ గొప్ప మాట చెప్పాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాగతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకం గట్టిగా చెప్పాడు. ఆ అవ్యక్తమును ఉపాసించడం అంత తేలిక కాదు, అత్యంత క్లిష్టము. క్లేశ అధికతర, అధికతర అది కంపారిటివ్ డిగ్రీ చెప్తున్నాడు. అత్యంత కష్టమయ్యా, అది సామాన్యం కాదు. అది పైగా అవ్యక్తమును ఉపాసించడం అనేది దేహం ఉన్న వాళ్ళకి చాలా బాధాకరమే అన్నాడు. ఎవరికి? దేహం ఉన్నవాళ్ళు. అంటే దేహం లేని వాళ్ళు ఉపాసన చేస్తారా? ఇక్కడ చెప్పి దేహం ఉన్నవాళ్ళు అంటే అర్థం, ఇందాక చెప్పిన అవ్యక్తాన్ని ఉపాసించేవాళ్ళు దేహం లేని వాళ్ళ? వెంటనే క్వశ్చన్ రావాలి కదండి. అది ఎందుకంటే గీత విషయం వినేది కాదు, ఆలోచించేది. బుర్ర ఉన్నవాడికే జ్ఞానం, లేని వాడికి భజనే. తెలుసుకోండి. ఇప్పుడు తెలుస్తున్నది కదా ఏం చెప్తున్నాడు. అవ్యక్తం అనేటువంటిది దేహం ఉన్న వాళ్ళకి కష్టమయ్యా అన్నాడు. మరి అవ్యక్తాన్ని ఉపాసించే జ్ఞానులందరూ దేహం లేని వాళ్ళ? ఇదేమన్నా ప్రశ్న. దేహం ఉన్నవాళ్ళు అంటే అర్థం ఏంటి? దేహము నేను అనుకునేవాళ్ళు, దీనికి అర్థం ఇక్కడ. దేహం ఉన్నవాళ్ళంటే మీరు వినుంటారు, జనక మహారాజు విదేహరాజు అని పేరు. విదేహరాజు దేహం లేని రాజుట. అంటే దెయ్యాల్లో తిరుగుతున్నారా? అదే దెయ్యానికి కూడా దేహం ఉందండి, ఈ దేహం లేకపోవచ్చు. సూక్ష్మదేహం, కారణదేహం ఉంటాయి. దేహం అంటే అర్థం చేసుకోవాలి కదా. అది మన దృష్టిలో బాడీ అంటే ఇది, లోపల ఇంకా 4 ఉన్నాయి, పంచకోశాలు కదండి. చాలా పెద్ద విషయం లేదు మొత్తానికి. కానీ దేహం ఉన్నవాళ్ళంటే దేహం నేను అనుకునేవాళ్ళు. కానీ దీన్ని దేహాత్మ భ్రాంతి అంటారండి. దేహాత్మ భ్రాంతి మనకి ఎన్నాళ్ళ నుంచో అలవాటు అయిపోయింది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అలవాటు అయిపోయిందంటే, ఎప్పటి నుంచి అలవాటు అయిందంటే దేహం నేను అనుకోవడం చెప్పచ్చు. పుట్టిన దగ్గర నుంచి కదా కాదు, అనేక జన్మల నుంచి అలవాటు. ఏ దేహంలో దొరికితే ఆ దేహం అనుకోవడంట. కానీ ఈ దేహంలో దొరికితే ఈ దేహం, ఇలా ఇన్ని జన్మల అలవాటుని ఒక్కసారి ఈ దేహం నువ్వు కాదు, దేహం నువ్వని భావాన్ని వదిలే అంటే ఉపన్యాసం వదిలేస్తారు బాబు అంటారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ఇన్నేళ్ళే అలవాటు అయిపోయింది. ఒక ఆయన పాపం పెద్ద పండితుంటే జ్యోతిష్ శాస్త్రం ఎత్తట, ఆయనకి అంత జ్యోతిష్ శాస్త్రం వచ్చింటే తర్వాత జన్మలు కూడా చెప్పగలట. అందరు జాతకాలు చూశాడు, కొన్నాళ్ళ తర్వాత తన జాతకం తను చూసుకున్నాడు. భయం పుట్టుకుంది. 10 రోజుల్లో పోతాడని తెలిసిపోయింది. అది తెలిస్తే పర్వాలేదు, మళ్ళీ ఏడాది తర్వాత పుడతాడని కూడా తెలిసిపోయింది. ఎలా పుడతాడో కూడా తెలిసిపోయింది. అంటే కొడుకుని పిలిచి ఇదిగో నా పరిస్థితి చాలా బాధాకరంగా ఉందయ్యా, 10 రోజుల్లో పోతాను, పోయాను కానీ మళ్ళీ ఏడాది తర్వాత పుడతాను. ఎక్కడ పుడతానో తెలుసా? ఫలానా వీధిలో మురిక్కాలం దగ్గర పంది 10 పిల్లల్ని కట్టుంది, అందులో ఒక పందిగా పుడతాను. అది తెలిసిపోయింది. అంత బాధాకరం చూడండి.
అందుకే ఈ జ్ఞానం కాదు, అసలు జన్మ లేకుండా ఉండడానికి కావాల్సిన జ్ఞానం పొందడం అసలు జ్ఞానం తెలుసుకోవాల్సింది. సరే ఇప్పుడు ఏం చేయాలన్నా నాకు ఇంత చెప్పేశావు అన్నాడు. ఏం లేదు, పంది జన్మట్టు ఊహించుకోవడానికి అసహ్యంగా ఉంది, ఆ పుట్టిన వెంటనే నన్ను చంపేసేవయ్యా అన్నాడు. ఎలా పోల్చుకుంటారంటే చారల పందిగా ఉంటాడు, ఒక్కడే ఉంటాడు వాడు, నేనే. సరే అయిపోయింది, అనుకున్నట్టు 10 రోజుల తర్వాత పోయాడండి, కనుక అనుకున్నట్టు అవసరం తర్వాత పుడతాడు గ్యారెంటీ. అందుకే కత్తి పట్టు కూర్చున్నట్ట రెడీగా ముహూర్తానికి పుట్టేశాడు. 10 పంది పిల్లలు, అందులో ఒకటి చారలు పట్టుకుని నరకదనుకో యోగి నడిచింది. వీడికి ఏ జ్ఞానం ఇచ్చాడో జంతువులు అరుపులు అర్థం చేసుకోగలడు. నువ్వేగా నరకమన్నావు అంటే ఆ జన్మలో ఉన్నప్పుడు ఈ శరీరం అసహ్యం అనిపించింది, ఇది వచ్చినప్పుడు ఇదే బాగున్నట్టుంది నరకన్నాడు. ఇది ఒక్కడు అర్థం చేసుకుంటే ఎవడి బాడీ వాడికి గొప్పగా అనిపిస్తుంది. కానీ ఈ బాడీలో ఏమైనా అందమైన వస్తువులు ఉన్నాయా? ఏవి బయట చూస్తే డోకొస్తుందో అవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి. ఏది అందం చెప్పండి. కనుక ఇది నేను అనుకునే భావం మనకు వదిలిందా? వదలడం మహా కష్టం. ఉపన్యాసాలు చెప్పచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, వేదాంత వాక్యం ఉపనిషత్తు ఇట్నించట్టు అట్నించుట్టు ఇన్ని చెప్పచ్చు, లాభం లేదు. దీన్ని పరోక్ష జ్ఞానం అని అంటారు. పరోక్ష జ్ఞానం అనగా పుస్తకాలు చదవగా మన బుద్ధి అప్లై చేసి క్లియర్గా అర్థమైపోతుంది పరమాత్మ అంటే ఉంటారు. అటువంటి వాళ్ళు ఉంటారండి, వీళ్ళు పరోక్ష జ్ఞానులు అంటారు. అది తెలుసుకోండి. దానివల్ల ఏం ప్రయోజనం? అపరోక్షం కావాలని అంటే అనుభవానికి రావాలి. ముందు పరోక్షమే, తర్వాత అపరోక్షం. తర్వాత పరోక్ష జ్ఞానం నిరసించడం కాదు. అందుకే దేహాత్మ భ్రాంతి వదలడం కష్టమయ్యా. అది వదిలిన వాళ్ళు మాత్రమే, దేహము నేను అనే అజ్ఞానం లేని వాళ్ళు ఈ దేహంలో ఉన్న దీని ఒక పరికరంగా మాత్రమే చూస్తారు. మనకి మేకులు కొట్టి మన చెయ్యి నిద్రలో కూడా ఇలా అంటూ ఉంటుంది. అంటే అలవాటు అయిపోయింది అనమాట అది పూర్తిగా. ఎందుకంటే మేకు కొట్టేటప్పుడు నీ చేతిలో సుత్తి కానీ జంపర్ కానీ పరికరాలే, నీ చేతిలో గంట సేపు లేదా రోజంతా ఉన్నాయి కానీ అవి నువ్వు అయిపోవుగా. అదేవిధంగా శరీరం ఒక పరికరమే తెలుసుకోవాలి మనం. అలా తెలుసుకోలేక శరీరం నేను అనుకోవడం వల్లే ఎన్నో శరీరాన్ని ధరించవలసి వస్తుందయ్యా అంటున్నాడు ఇక్కడ. కానీ శరీరము నేననే భ్రాంతి అంత తేలిగ్గా వదలదు. ఎవడో ఒక్కడికో, కోటికొక్కడికి వాడు మాత్రమే శరీరము నేను కాను అనేటటువంటి భావంలో సుస్థిరంగా నిలబడతాడు. వాడు మాత్రమే అవ్యక్తాన్ని పొందగలడు. కనుక ఇందాక చెప్పిన అవ్యక్తం సూక్ష్మం ఎవరికి దొరుకుతుంది? అటువంటి వాళ్ళకి. కానీ దేహద్విహి క్లేశోధిక తరహా, దేహం ఉన్న వాళ్ళకి అది కష్టము. అంటే ఇప్పుడు దేహం నేను అనుకునే వాళ్ళకి కష్టమని వదిలేయడం కాదు. అటువంటి వాళ్ళు నా యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సగుణ సాకారంగా ఉపాసన చేస్తూ, నన్నే తలంచుకుంటూ, భావన చేస్తూ, నన్నే కీర్తిస్తూ, నన్నే ధ్యానిస్తూ, నా యందే అర్పణ బుద్ధి కలిగి ఉంటే వారు క్రమంగా ఆ స్థితికి తప్పకుండా చేరతారు. ఇది పరమాత్మ భక్తుడు ఎంత చక్కగా వివరించాడు. కనుకనే భగవంతుడు నామరూపాలతో ఎందుకు చూస్తున్నాం? మనకు నామరూపాలు ఉన్నాయి కనుక. నామరూపాలు లేని దాన్ని తెలుసుకోలేం కనుక భగవంతుని నామములను దివ్య నామరూపములు అంటారు. మన నామరూపాన్ని వ్యవహార నామరూపాలు అంటారు. తెలుసుకోవాల్సింది వ్యవహారం, ఇది తెలుసు. అది దివ్య నామరూపములు. మనం పంచదార పొట్లాలు లాంటి వాళ్ళం, భగవంతుడి రూపాలు పంచదార చిలక వంటివండి. పంచదార వంటిది నిర్గుణ బ్రహ్మం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. నిర్గుణ బ్రహ్మం పంచదార వంటిది, సగుణ బ్రహ్మము పంచదార చిలక, పంచదార బాతు అని చెప్పినట్టుగా రూపంలో కనబడుతుంది. పంచదార చిలకలో చిలకుందా, పంచదార ఉందా? ఏముందండి? పంచదారే ఉంది, చిలకలా కనబడుతుంది. ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు, చిలక కావాలి నువ్వు బాతు కావాలని కొట్టుకుంటున్నారు. చిలకే బాగుంటుంది అంటాడు వీడు, బాతే బాగుంటుంది అంటాడు వీడు. రాయమంటే ఇద్దరు 2 ఎస్సేలు రాస్తారు. ఒక తెలివైన వాడు వచ్చాడు, పిచ్చివాడు, చిలకైనా బాతైనా ఉన్నది కూడా పంచదార. అలాగే ఒకడు విష్ణువుని కొట్టుకుంటాడు, ఒకడు శివుడిని కొట్టుకుంటాడు. ఇద్దరిలో పరమాత్మ అనే పంచదార ఉన్నాడని ఒకడు చెప్తాడు. ఇది తెలుసుకోండి. అదే అవ్యక్తము వ్యక్తమైనప్పుడు ఇలా జరుగుతుంది. మనం పంచదార పొట్లాను అంటే పైనంత పనికిమాలిన పేపరే, లోపల కూడా పంచదార పరమాత్మ హృదయంలో ఉన్నాడు. ఈ పంచదారని నువ్వు ఏ రూపంతో ఉపాసించినా ఆ రూపంతో అనుగ్రహిస్తుంది. ఇది మనకి సగుణ నిర్గుణముల యొక్క సమన్వయం తెలుస్తున్నది కదా. ఇంత విశేషంగా చెప్తూ అటువంటి నా యొక్క స్వరూపాన్ని అనన్యేవహి యోగేన మాం ధ్యాయత ఉపాసతే, నా యొక్క దివ్యమంగళ విగ్రహములను ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా, ఈ కర్మను నాయందు అర్పిస్తూ నా యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో వారు ఏమి దిగులు పడనక్కర్లేదు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, జనన మరణాత్మకమైన సంసార సాగరం నుంచి నేను వారిని దాటిస్తాను. అభగించాడు, ఇంకేం కావాలండి? కనుకనే సగుణోపాసన చేయవచ్చా అంటే ఇది గొప్పదా అది గొప్పదా అంటే ఏదో ఒకటి చేయడం గొప్పదయ్యా అని చెప్తున్నాడు. అది అందదు, ఇది అందుతుంది. అందిన దాన్ని పట్టుకుంటే అందవలసిన దాన్ని నేను అందిస్తాను అంటున్నాడు పరమాత్మ. ఇది ఉన్నటువంటి భావం. అందుకే భవామి నచిరాత్పర్థ మయ్యావేశిత చేతసా. నచిరాత్
నా ఈ రూపాన్ని గట్టిగా ధ్యానించాడనుకో నచిరాత్, ఎక్కువ ఆలస్యం కాదు, వాడిని వెంటనే అనుగ్రహిస్తాను, ఆలస్యం చేయను. ఎంత గొప్ప మాట చెప్పాడండి. అందుకు భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహములు, నామములు, రూపములు ధ్యానించినప్పటికీ కూడా శీఘ్రముగానే ముక్తి పొందుతున్నది. అందుకే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి నివేశయ నివశిష్య మయ్యేవ అత ఉత్పన్న సంశయ. అందుకే అర్జున ఒక్క మాట చెప్తున్నాను, మనస్సు నాయందుంచు, బుద్ధి నాయందు నిలుపు. ఇదేమిటండి రెండు చెప్పాడు. మనస్సు బుద్ధి రెండు ఉన్నాయా? ఉన్నాయట. మనస్సు అంటే సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు, బుద్ధి అంటే నిశ్చయం చేసేది. ఇది మైకు, ఇది లైటు అని మన బుద్ధి ద్వారా చెప్పగలుగుతాం, నిశ్చయం అది. మనస్సు అంటే భావన చేసేది, సంకల్పం చేసేది. అంటే మనస్సు పెట్టు, బుద్ధి పెట్టు అంటే నన్నే తలంచుకో, నా యందు రూఢిగా నిలబడు, అది చెప్పడం ఇందులో రెండిట్లో ఉన్నటువంటి విషయం. మనస్సు పెట్టు, బుద్ధి పెట్టు, అప్పుడు నువ్వేమవుతావు? నా యందే నివసిస్తావు అని. అందుకే మనం ఉన్నాం, మనం ఎక్కడున్నాం అనేది ప్రశ్న కాదు, మనసు ఎక్కడుందనేది ప్రశ్న అని. అందుకు నువ్వు మనస్సుని బుద్ధిని నాయందే పెడితే నాయందే నువ్వు నివసిస్తావు, నాయందే నివసించిన వాడివి నాలోనే లీనమవుతావు. ఒకవేళ ఈ మనస్సు నిగ్రహించి నాయందు పెట్టడం నీకు సాధ్యం కాలేదనుకో, ఇది కాకపోతే ఏంటి ఆల్టర్నేటివ్స్ ఇక్కడి నుంచి చెప్తున్నాడండి. ఆయనకి తెలుసు మనకి ఎంత ప్రాక్టికల్గా అందించాలో చూపిస్తున్నాడు. అద చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఒకవేళ మనస్సును పెట్టడం చేత కాకపోతే అభ్యాస యోగాన్ని సాధన చేయన్నాడు. అభ్యాస యోగం అంటే ప్రాక్టీస్. హఠాత్తుగా మనస్సు పెట్టడం చేత కాకపోతే ప్రాక్టీస్ చేయి, నెమ్మదిగా. ఒకరోజు ఒక్క నిమిషం నిలిచిందండి, అప్పుడు అది కూడా నిలవలేదు, అప్పుడు నామము కొందరు అంటూ ఉంటారు, ఎవరి గంట సేపు జపం చేశాను కానీ ఒక్కసారి కూడా మనస్సు నిలవలేదండి అని. నిరుత్సాహపడద్దండి, గంట సేపు జపం చేసేవా, ముందు నిన్ను కూర్చోబెట్టడం చేతనైంది కదా. రెండు కరణాలు నీకు పనిచేసే, శరీరము, వాక్కు. మూడోది నెమ్మదిగా వస్తుంది. ఇక్కడ నిరుత్సాహపడద్దు, అది తెలుసుకోవాల్సింది. అందుకే అది చేత కాకపోతే అభ్యాసం చేయి, అభ్యాసం చేస్తే తప్పకుండా వస్తుంది. అభ్యాసం చేయడానికి కూడా నీకు కష్టమైందనుకో, మత్కర్మ పరమో భవ, ఒకటే నాకు ఉద్దేశించి కర్మలు చేస్తూ ఉండు, అది నేర్చుకో. అది అంత చక్కగా చెప్పాడు. అభ్యాసానికి కానీ కష్టమైంది ఆ పని చెయ్యి. ఒకవేళ అలాంటిది కూడా కష్టమైందనుకో, కర్మలు చేసినప్పుడు ఫలాన్ని నాశించకుండా చేయవయ్యా అన్నాడు. ఇందులో ఏది చేసినా క్రమంగా నువ్వు నా వైపు వస్తావు. ఇంత వివరంగా బోధించి ఇలా పొందినటువంటి భక్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో చెప్తున్నాడండి. ఇక్కడ నుంచి భక్తుడు లక్షణాలు చెప్తున్నాడు. ఇతడు క్రమంగా పరమాత్మయందు నిలబడి పరమాత్మతో తాదాత్మ్యం చెందుతాడు. ఈ తాదాత్మ్యం అనే మాట ఇప్పుడు లాగుదాం బయటికి. తాదాత్మ్యం అనే మాట తెలుసు కదండి, వ్యవహారంలో వాడుతుంటారు. తెలీదా తాదాత్మ్యం? సంగీతం వింటూ తాదాత్మ్యం చెందిపోయానండి, లేకపోతే టీవీ సీరియల్ చూస్తూ తాదాత్మ్యం చెందాను, పొయ్యి మీద పాలు మాడిపోయాను కూడా తెలియలేదండి. అవునా లేదా? చూసారా, తాదాత్మ్యం మనకు తెలుసు, మనకు తెలిసిందే. తాదాత్మ్యాలు చాలా తెలుసు. ఇలా ఎన్ని పాలు మాడిపోయాయో, ఎన్ని పచ్చళ్ళు మాడిపోయాయో మనకు తెలియవా? అవునా లేదండి? తాదాత్మ్యం అంటే ఒక దానితో అలా ఐక్యమైపోయాం మనస్సు. మనం అక్కడే ఉన్నాం, మనం అనుకున్న పని అక్కడ ఉంది. ఇన్ని మైమరపు వచ్చిందా అంటే మన మైమరపులు అలవాటే. ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే బంధం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. అంతే. కనుక నువ్వు అలా సాధన చేయి, నాతో తాదాత్మ్యం చెందు. నాతో తాదాత్మ్యం చెందడమే అదే భక్తి, అదే ముక్తి, అదే పరాభక్తి, అదే ముక్తి. ఇదొకటే చెప్పాడు. ఇది క్రమక్రమంగా వస్తుంది, ఒక్కసారి కాదు అది. అందుకు నాయన ఈ పరోక్ష జ్ఞానాలు గట్టిగా వల్లించే కంటే అభ్యాసం చేయడం చాలా గొప్పది. అభ్యాసంలో కూడా ధ్యానం గొప్పది. ఆ ధ్యానం కూడా కుదరకపోతే కర్మఫల త్యాగం గొప్పది. ఏదో ఒకటి అలా చేసి, ఫలత్యాగం అంటే అర్థం ఫలాన్ని ఆశించకుండా అని కాదు, ఫలాన్ని భగవదర్పణం చేయడం, అది ఫలత్యాగం అంటే అర్థం. ఇదే చిట్ట చివరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య అనగానే చాలా బాగుంది, ధర్మాలన్నీ వదిలేయమన్నాడండి. అందుకు రెండోది ఎలా ఉంది పక్కన, ధర్మానికి ఆపోజిట్ ఏంటి? అధర్మాలు, అవి చేయడం మొదలెట్టండి, అది కాదు అర్థం. సర్వధర్మాన్ని పరిత్యజ్య, ధర్మాలు వదిలిపెట్టాలంటే ముందు పట్టుకోవాలా లేదా? ఓ చెంబుతో నీళ్లు తీసుకెళ్ళారు, అమ్మ ఎక్కడ పారపోయాలని, చెట్టు మొదట్లో పోయేయా అని చెప్పింది అక్కడ. అలాగే నువ్వు చేసిన ధర్మములు పట్టుకున్నావే, అది అలా పట్టు కూర్చోకపోయి, అది పరిత్యజ్య. ఎవరికి? పరమాత్మకు అర్పించు. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అర్పణ చేసి మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే శరణు వేడు. అప్పుడు నీకే పాపాలు ఉన్నాయో ఎలా తరిస్తావు నీకు అనవసరం. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏడవకయ్యా, బాధపడకయ్యా. మొట్టమొదటి శ్లోకం అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషతే. ఏడవలసిన దానికోసం ఏడవాలి కానీ ఏడవకూడని దానికోసం ఏడవకు. ప్రారంభం అది. చిట్ట చివరికి ఏడవకు అని ప్రారంభించాడు, ఏడవకు అని ముగించాడు. మొత్తం ఏడవకు నాయన అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆనందమే బోధిస్తున్నాడు, ఆనంద స్వరూపాన్ని అందిస్తున్నాడు.
దుఃఖం అనేది లేని పరిస్థితిని కల్పిస్తున్నాడు భగవద్గీత. అందుకే భగవద్గీత దుఃఖాన్ని సంపూర్ణంగా నశింపజేస్తున్నది. అంత చక్కగా బోధించాడు తన యొక్క భక్తి యోగాన్ని. అందుకే ఈ భక్తి పొందడానికి సంకోచించకుండా భక్తి మార్గంలో వెళ్ళిపో. ఎలా ఉన్నా భక్తి తప్పకుండా తరింపజేస్తుంది. భగవంతుడిని ఆశ్రయిస్తాను, హఠాత్తుగా రాకపోవచ్చు, కొద్ది కొద్దిగా, ఇది చెప్తున్నాడు. అందుకే భక్తిని అమ్మతో పోలుస్తాను. భక్తజనని భక్తాత్మకం రక్షతి అంటారు శంకర్. పిల్లవాడు బురదలో కూర్చున్నాడు అనుకోండి, ఎవ్వడు ఎత్తుకోడండి. మీరు చూడండి, మీ పిల్లాడిని చూస్తానమ్మా అని వస్తుంది పక్కావిడ, కానీ ఆ పిల్లాడు చుట్టూ మలమూత్రాల మధ్యలో కూర్చున్నాడు అనుకోండి, బాగున్నాడమ్మా దూరం నుంచి చూస్తుంది, ఎత్తుకోదు. అవునా లేదా? పిల్లాడు మకిలి పట్టి ఉంటే ఎవ్వరూ ఎత్తుకోరండి. ఆ పిల్లవాడు శుభ్రమే చక్కటి బట్టలు కట్టుకుని ముద్దుగా వస్తూ ఉంటే అందరూ ఎత్తుకుని ముద్దాడతారు. అవునా లేదా? కానీ పిల్లాడు మకిలి పట్టి ఉంటే ఎత్తుకునేది అమ్మక్కరే. అమ్మ ఎత్తుకోవడమే కాదు, మకిలి పట్టిన పిల్లాడి మకిలి తొలగించి తాను ముద్దు పెట్టుకుని అందరూ ఎత్తుకునేటట్టు చేయగలుగుతా. అందుకే మిగిలిన సాధనా మార్గాలన్నీ ఇతరులు వంటివి. అవి మనం అన్నీ బాగుంటే ముద్దెట్టుకుంటే ఎత్తుకుంటాయి. మిగిలిన సాధనా మార్గాలన్నీ మనం అన్నీ రెడీ చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, అప్పుడు మిగిలిన సాధనా మార్గాలన్నీ పనిచేస్తాయి. భక్తి మార్గం అమ్మ లాంటిది. అది ఏంటంటే నువ్వు మకిలి పట్టి బురదలో పొరలాడుతున్నా నిన్ను ఎత్తుకుని శుద్ధి చేసి అప్పుడు తరింపజేస్తుంది. అందుకే భక్తి అమ్మ లాంటిది అయ్యా అన్నాడు. ఎంత గొప్ప విషయం చెప్పాడు. అంతేకాదు భక్తి మార్గంలో మరో అందం చెప్తున్నాడు. ఒక ఒడ్డున ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నట్ట. ఆయన ఒడ్డున ఉన్నాడు. ఆయన కలవడానికి ముగ్గురు ఈ ఒడ్డు నుంచి బయలుదేరారు. ఆ ముగ్గురులో ఎవడి శక్తి వాడుకున్నది, వేరు వేరు శక్తులు. ఈ ముగ్గురు ఈ ఒడ్డు నుంచి ఆ పెద్ద ఆయన కలవడానికి వెళ్తున్నారండి. మధ్యలో పెద్ద నది. ఒక ఆయన దగ్గర డబ్బు ఉంది, చక్కగా పడవ మాట్లాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ పక్కవాడి దగ్గర డబ్బు లేదు, ఈత కొట్టే శక్తి ఉందిట. ఇప్పుడు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మూడో వాడికి ఈత కొట్టడం చేత కాదు, డబ్బు చేత కాదు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. మొదటి వాడు చక్కగా పడవ పెట్టుకు వెళ్ళిపోయాడంటే జ్ఞాన మార్గం. ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడంటే చాలా ఎంత కష్టం, ఎన్ని ఎదుర్కోవాలి, ఇది కర్మ మార్గం అంట. మూడో వాడు చాలా తెలివిగా ఆలోచించాడండి. వెళ్ళవలసిన వాడిని ఇక్కడి నుంచి ఎలుగెత్తి పిలిచేట. వాడి పేరు రామయ్య కృష్ణయ్య అనుకోండి. రామయ్య నీ దగ్గరికి రావాలనుకుంటున్నానయ్యా అని గట్టిగా ఏడ్చేటాడు. గట్టిగా ఇక్కడ నుంచి ఏడుపు వినగానే ఆ ఒడ్డును ఆయనకి దయ పుట్టి ఆయన పడవేసుకొచ్చేట. ఇక్కడికి వచ్చి దా ఎక్కువ అని ఎక్కించి తీసుకెళ్తున్నట్టండి సంసారం నుంచి దాటిస్తూ. ఆ తోవ నిండా వీడు పొందుతున్న ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అక్కడికి వెళ్ళాక అతన్ని కలిసి ఆనందించారు. ఇతడికి తోవలోను ఆయనే కబుర్లు చెప్తూ తీసుకెళ్తూ అక్కడ పొందవలసిన ఆనందం తోవ నిండా కలిగిస్తూ ఈ సంసారం అనే నదిని దాటుతున్నప్పుడే భగవద్ అనుభూతి అనే ఆనందాన్ని కలిగించుతూ మోక్షాన్ని చెట్టండి. అది తెలుసుకోవాల్సి. అందుకే భక్తి ఎలాంటిదంటే సాధనా మార్గంలోనే మధురంగా ఉంటుంది. మిగిలినవన్నీ సాధన కష్టం, సిద్ధి బాగుండొచ్చుట. అందుకే పడవ మీద వెళ్ళేవాడు గొప్పవాడా, ఈత కొట్టుకుంటూ వెళ్ళేవాడు గొప్పవాడా, ఆయనతో పాటు పడవలో వెళ్తున్నవాడు ఎంత గొప్పవాడో ఆలోచిస్తుంది. ఇక్కడ భక్తి మార్గం ఈ మూడో వాడు ఇట్లాంటిదయ్యా అన్నాడు. అంటే వాడికి ఒక్కటి చేతనైందండి. నాకేది చేత కాదన్నది చేతనైంది. మనం అలా అనుకోమే, నాకేదో చేతనమని అనుకుంటూ ఉంటే అహంకారం. ఏది నాకిదొచ్చు నాకదొచ్చు నేను ఇది చేయగలను అనుకుంటున్నంతసేపు అంతే. నాకేది లేదు, నీవే తప్ప ఇతప్పరం వెరుగా అని సర్వాత్మ బుద్ధితో శరణు వేడితే పరమాత్మ దగ్గరుండి తీసుకెళ్తాడు. అప్పుడు ఈ బ్రతుకు ప్రయాణం బాధ కలిగించదు. అడుగడుగునా భగవద్ అనుభూతి ఇంకా మధురంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రాణం తీస్తావో మోక్షం ఇస్తావో నాకు అనవసరం, నీతో ఉన్నా నిదే చాలంటాడు. వాడొక్కడే అలా అనగలడు. అది భక్తిలో ఉన్న గొప్పతనం. అందుకే ఏ అధ్యాయం చివర అనని ఒక మాట అంటున్నాడు పరమాత్మ. అధ్యాయం చివర ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియా. ఏతు ధర్మ్యామృతమిదం, ఇది అమృతమైన ధర్మమయ్యా అన్నాడు. అమృతమైన ధర్మం ఎందుకన్నాడంటే అమృతమనగా మోక్షం ఒకటి, అమృతమనగా ఆనందం. ఇది ఆనందమైన ధర్మం అంటే సాధనే మధురం అండి. సిద్ధి మధురం కాదు, సాధనే మధురం. అందుకే భగవంతుడి గురించి ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉంటేనే మధురం. కీర్తించేక ధ్యానించేక వచ్చే మోక్షం మధురమని వేరే చెప్పాలా? కనుక కీర్తనలోను ధ్యానంలోనే మధురం. అందుకే స్వామి నాకు ఇంకేం భాగ్యవతి ఇవ్వక్కర్లేదయ్యా, మనస్తే పాదాబ్జే వసతు వచస స్తోత్ర పణితవు. నా మనస్సుని పాదాల మీద ఉండాలి, వాక్కుని కీర్తన చేస్తూ ఉండాలి, చేతులు నీ పూజ చేస్తూ ఉండాలి, నా కళ్ళు నీ మూర్తిని చూస్తూ ఉండాలి, నా పాదాన్ని ఆలయాల చుట్టూ తిరుగుతుండాలి. ఇది కానీ దొరికిందనుకో అదే ముక్తి, మరి వేరే ముక్తి ఎందుకయ్యా? అందుకే భక్తి ఒక్కటే సాధన దశలో కూడా మధురంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఆ సమయంలో ఆయన్నే పట్టుకో ఇతరములు విడిచి అనే విషయాన్ని గట్టిగా చెప్తూ ఇలాంటి భక్తులు ఎలా ఉంటాడో చెప్తున్నారు. ఇలాంటి భక్తులు కానీ సమాజంలో తయారయ్యారనుకోండి ఆ దేశం బాగుంటుంది. అవునా లేదా? చూడండి
నిజమైన భక్తుడికి ఏ లక్షణాలు ఉంటాయో వివరిస్తున్నాడు. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే భక్తుడు అనిపించుకోవడానికి ఈ లక్షణాలు పెంచుకుంటూ వెళుతూ ఉంటే ఈ లక్షణాలతో మనం పరమాత్మను పొందగలము. అందుకే భక్తుడికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఇలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు, భగవంతుడు నాకు వాడి ప్రియమైన వాడు చెప్తున్నాడంటే ఆయన చేత అలా అనిపించుకోవాలని మనం ప్రయత్నం చేయాలి. ఎలాంటి వాడంటే అద్వేష్ట సర్వభూతానాం, ఏ ప్రాణికోటి పట్ల ద్వేషము లేనివాడు, మైత్రి కరుణ మొదలైనవి ఉండేవాడు. పతంజలి యోగ సూత్రాల్లో చెప్తాడు, నీకు యోగం పండాలి అంటే మినిమం క్వాలిటీస్ 4 ఉండాలన్నాడు. ఈ 4ంటినే మైత్రి ఆది వాసనాలభ్య అని మనం చదువుతున్నాం. ఎక్కడ ఆ వాసనలు ఉన్నాయో లేవో ఆలోచించుకోండి. వాసనలు అంటే సంస్కారాలు, లక్షణాలు. 4 లక్షణాలు ఉన్నాయట. మైత్రి ఆది, ఆది అంటే ఎక్సెట్రా. ఈ ఆది అర్థం కావాలంటే పతంజలి యోగ సూత్రాలు అర్థం కావాలండి. అది అర్థమైంది, ఇది అర్థమవుతుంది. 4 ఉండాలట ప్రతి వ్యక్తికి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. మన హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒకవేళ ఇది వింటే ఇది భక్తులకే కాదండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అంటాము, అది యూనివర్సల్ అందరికీ మనకు వస్తాయి మాటలు. అవునా కాదే చెప్పండి. ఇది మీరు తెలుసుకొని మీ భాషలో ఈ దేశం వాళ్ళకి చెప్తే, ఓహో మానవుడిని తీర్చిదిద్దడానికి భగవద్గీత ఇంత గొప్ప మార్గం చెప్పిందనమాట అని అందరూ కృష్ణం వందే జగద్గురు అనగలరు. 4 గుణాలు మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ఈ 4 బాగా అర్థం చేసుకోండి. మైత్రి అంటే మనకి హ్యూమన్ రిలేషన్ 4 రకాలుగా ఉంటాయండి. ఒకటి మనతో సమానమైన వాళ్ళు, ఈక్వల్ స్టేటస్. రెండో వాడు మనకంటే గొప్పవాళ్ళు. మూడో వాడు మనకంటే తక్కువ వాళ్ళు. 4గో వాళ్ళు మనమంటే పడని వాళ్ళు. వీళ్ళ సంఖ్య ఎక్కువ చెప్తాం మనం, అదే వేరే విషయం. 4 ఉంటాయి రిలేషన్స్, ఇంకో రకం ఉండవుట. చూడండి ఇక్కడ ఈ 4తో ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్తున్నాడు. ముందు నీతో సమానమైన వాళ్ళతో స్నేహభావం కలిగి ఉండు. ఈ సమానం కూడా నానా రకాలు. ఆర్థికంగా సమానం, పదవి హోదా ప్రకారంగా సమానం, జ్ఞానంలో సమానం, ఏదైనా మనతో సమాన స్థాయి వాళ్ళ పట్ల స్నేహం ఉండాలి. ఇది తెలియవలసింది. మనకంటే అధికమైన వాళ్ళని చూసి సంతోషించాలి. ముదిత, సంతోషము అన్నారు ఇక్కడ. అంతేగాని మనం ఇలాగే ఇల్లు కట్టుకున్నాం, పక్కనే మేడ కట్టేస్తున్నాడు, బాగుందండి మేడ కడుతున్నాడు అంతే. కానీ అక్కడ మేడ పెరుగుతుంటే మన కడుపులో మంట పెరిగిపోకూడదండి. అక్కడ అంత బాగా ముదిత, నీకంటే గొప్ప వాళ్ళని చూసి సంతోషించు. నీకంటే తక్కువ వాళ్ళు ఉంటారు ప్రపంచంలో, చూడండి తప్పకుండా మనకంటే తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూసి మేసం మెరేయకుండా కరుణ, వాళ్ళ పట్ల దయ కలిగి ఉండి వాళ్ళకి సహాయపడు నీ స్థాయికి తీసుకురావడానికి. అంత అద్భుతంగా చెప్పాడు. ఇక 4వది చెప్తున్నాడు ఉపేక్ష. అంటే నువ్వంటే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఉపేక్ష వహించు. ఇంకా వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోకు, వాళ్ళ గురించి ఆలోచించుకో. చిత్రం అదే ఎక్కువ ఆలోచన ఉంటుంది, బాధ. అదేంటో ప్రేమించే వాళ్ళు పట్టినంతగా ప్రేమించే వాళ్ళు పట్టనండి, ద్వేషించే వాళ్ళు పట్టినంతగా. అవునా కదా? అందుకే ద్వేషయోగంతో నీ దగ్గర తొందరగా వస్తూ ఉన్నారు జైలు. ఎందుకంటే అదే మనస్సు గట్టిగా పడుతుంది. ఏమి సైకాలజీ అండి, పురాణాల్లో ఆలోచిస్తాయి అందులో. మొత్తానికి 4వ విషయం ఏంటి? పడని వాళ్ళ పట్ల ఉపేక్ష. ఈ 4 పెట్టుకుంటే నీకు శాంతి. ఆ 4 ఉంటేనే నీకు అమ్మవారు కానీ అయ్యవారు కానీ దొరుకుతారు. ఈ 4 విడిచిపెట్టేసి ఎన్ని మాట్లాడినా అమ్మ దొరకదు, అయ్యా దొరకదు. అందుకే మైత్ర్యాది వాసనాలభ్య. చూసారా లలితా శాస్త్రం ఏం చెప్తుందో భగవద్గీత అదే చెప్తుంది. భగవద్గీత ఏం చెప్తుందో పతంజలి యోగ సూత్రాలు అవే చెప్తున్నాయి. హిందూ మత గ్రంథాలు ఎక్కడైనా ఒకటే చెప్తాయి, ఒకటే పరతత్వాన్ని చెప్తాయి, పేర్లు మారుతాయి అంతే, విషయం ఒక్కటే. అందుకే హిందూ మతం ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది ఒకే జ్ఞానం ఉంది, అది 2 పుస్తకాల్లో అందుతుంది. మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార, నాది నేను అనే భావాన్ని విడిచిపెట్టి సమ దుఃఖ సుఖ క్షమి, సుఖ దుఃఖాలకు సమానంగా ఉంటూ సంతుష్ట సతతం, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. మనస్సు నాతోనే కలిపి ఉంటాడు. యథాత్మ, మనస్సు నిగ్రహించి ఉంటాడు. దృఢ నిశ్చయ, ఫర్మ్గా ఉంటాడు సుమాతడు. మయ్యత్పిత మనోబుద్ధి, మనోబుద్ధులు నాకు అర్పించి ఉంటాడు. అటువంటి భక్తుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇంకో అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇది ప్రతివాడు ఆ శ్లోకాన్ని గోడ మీద రాసి పెట్టుకుని నేను ఇలా ఉన్నానని అనుకోవచ్చుట. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షావర్ష భయోద్వేగై ముక్తో యస్య చ మే ప్రియః. ఎవడి వల్ల లోకానికి భయం ఉండదో, ఎవడికి లోకం వల్ల భయం ఉండదో, ఈ 2 వాక్యములు చెప్పాడు. అద్భుతం. ఎవడి వల్ల లోకానికి భయం ఉండదో, ఎవడికి లోకం వల్ల భయం ఉండదో వాడు గొప్పవాడు చెప్తున్నాడు. ఈ 2 బాగా ఆలోచించుకుంటే మనం ఏదైనా తప్పు చేస్తే, మనం ఏదైనా చేస్తే లోకం నుంచి మనకు భయం.
మనం లోకాన్ని భయపెడుతూ బాధలు పెడుతూ ఉంటే మన వల్ల లోకానికి భయం. ఈ రెండూ ఉండకూడదు. ఎవడి మానాన్ని వాడు తాను భగవదారాధన చేసుకుంటూ సాత్వికంగా బతికితే వాడి వల్ల ప్రపంచానికి భయం లేదు. అలాగే ప్రపంచంలో వాడికి భయం లేదు. అది తెలుసుకోండి. ఇది తెలుసు. పైగా ఎవడైనా వచ్చి వాడిని ఏమైనా భయపెట్టిన వాడు భయపడ్డు, అది కూడా తెలుసుకోవాలి. కొంతమంది మహాత్ముల మీద కూడా కత్తులు పట్టుకు వెళ్ళేవారు ఉన్నారండి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా అంటే పరమాత్మ తప్పకుండా తప్పిస్తాడు, అందులో సందేహం లేదు. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు తన మానాన్ని తాను ధ్యానంలో శ్రీశైల గుహల్లో ఉంటే అక్కడ కాపాలికుడు బలి ఇద్దామని ఖడ్గం పట్టేట. తన మాన తాను కూర్చున్నాడు. కానీ ఒక్కసారి నరసింహస్వామి ఆవిర్భవించి ఆ బలి ఇవ్వబోయే కాపాలికుడు చించి చెడ్డాడు. అవునా లేదా? ఇప్పుడు శంకరుల వారు ఆయన చూసుకుంటాడని ఆయన భయపడక్కర్లేదని కదా, భయమే లేదు ఆయనకి. అది తెలుసుకోవాల్సింది, అర్థం అది తెలుసుకోవాల్సింది. ఆ స్థితిలో వాడు ఉంటాడు, వాడు పరమాత్మ కాపాడుకుంటాడు. మీకు ప్రహ్లాదుల అర్థమైనా సరిపోతుంది. నిప్పులో తోసినా నీటిలో తోసినా భయపడలేదు. ఎందుకు భయపడలేదు? అది ఇది కూడా విష్ణువే అని తెలుసు కనుక విష్ణువు నుంచి విష్ణువులోకి వెళ్తున్నా నాకేం భయం అనుకున్నాడు. అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు ఈ తొడ నుంచి ఆ తొడ మీదకి మార్చిందిట. అలా అనుకున్నాడు ప్రహ్లాదుడు. అంతే, అంత విష్ణువుని. అది కూడా భయమే ఉండదు. ఇది అర్థం చేసుకోవాల్సింది. వాడికి దేనికి భయం లేదు. అందుకే భక్తికి ఫస్ట్ క్వాలిఫికేషన్ భయం లేకపోవడం. అందుకని ఏ పాపం చేయడానికైనా అందుకే భయపడండి అంటూ ఉంటాడు. ఎందుకు పాపం చేయడానికి ఉంది, అది కాదు ఇక్కడ చెప్పడం. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అని ప్రహ్లాదు గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ నారదుల వారు చెప్పారన్నమాట. అంతేకా దైవీ గుణముల్లో మొట్టమొదటి అభయం సత్వ సంశుద్ధి అని అభయం చెప్పాడు. అందుకే తన వల్ల ఎవరికి భయం ఉండదు, ఎవడి వల్ల తనకు భయం ఉండదు. హర్షామర్ష భయోద్వేగే, ఊరికనే పొంగిపోవడం, ఊరికనే కుంగిపోవడం, ఉద్వేగపడ్డం, భయము మొదలైనవి వాడికి ఉండవు. అతడే నాకు ఇష్టమైన భక్తుడు. చూడండి, ఇలాంటి భక్తుడు అనగానే ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు అంటే ఎంత అద్భుతమైన పర్సనాలిటీ. అందుకు పర్ఫెక్ట్ పర్సనాలిటీ భక్తుడు అంటే ఇది అర్థం చేసుకోండి. అంతేగాని పాపం దేనికి పనికిరాని వాడండి. కొందరు అంటుంటారు పాపం దైవభక్తులు అంటే అని. అది పాపం ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన దగ్గర పెద్ద సన్మానం చేశారట మహాభక్తులు యోగి దగ్గరికి. ఎందుకంటే మీరు గొప్ప త్యాగశీలి అని మీకు బిరుదిస్తున్నామండి అని. ఎందుకయ్యా నాకు త్యాగశీలి అంటున్నారు, నాకు అర్థం కాలేదన్నాడు. ఏం లేదు, మీరు కోటీశ్వరులు పూర్వాశ్రమంలో మాకు తెలుసు, అన్ని కోట్లు త్యాగం చేసేసి మీరు భగవద్భక్తులు అయిపోయారు కనుక మీకు త్యాగశీలి అంటున్నామని. ఆయనకు అప్పటికీ అర్థం కాలేదు. అర్థం కాక ఏంటి కోట్లు త్యాగం చేయడం గొప్పే ఉంది అన్నాడు. మీ దృష్టిలో త్యాగం అంటే ఏమిటి ముందు డెఫినేషన్ అడిగాడు. అడిగితే గొప్పదాన్ని విడిచిపెట్టేసి ఇంకో దాన్ని పట్టుకుంటే దాన్ని త్యాగము అనాలి అని. అయితే మీరందరూ త్యాగశీలు ఉన్నట్టే. ఎందుకంటే గొప్పదైన భగవంతుడిని విడిచిపెట్టి పనికిమాలిన ప్రపంచ సంపదలు గొప్పవని వ్యాపులాడుతున్నారు కనుక మీరేం త్యాగశీలు. కనుకనే యోగులు భక్తులు చేతకాని వాళ్ళు కారుండే, వాళ్ళే అసలైన వాళ్ళు. అందుకే మయ్యేవ మన ఆధత్స్వ అని చెప్తూ అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ యో నహృష్యతి నద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఆ భక్తి పండిన దశలో వాడు లోకంలో ఒక విషయానికి ఆనందించడు, ఒక విషయానికి కృంగిపోడు, ద్వేషించడు. దేని మీద దృష్టి లేని వాడికి ఒక దాని మీద రాగం, ఒక దాని మీద ద్వేషం ఉంటుందా? అది కొత్తగా ఈ పని చెయ్యాలి అని అనుకోడు, పని కాలేదే అనుకోడు. శుభాశుభ పరిత్యాగి, ఏ కార్యమైనా విడిచిపెడతాడు. విడిచిపెడతాడంటే కర్తృత్వ భావం విడిచిపెడతాడు. ఒకటి జ్ఞానదశలో కర్మలే ఉండవు కనుక విడిచిపెడతాడని కూడా చెప్పవచ్చు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్తుతి మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ. ఇవన్నీ తేలిగ్గా అర్థమయ్యేవి కనుక విస్తారమైన వ్యాఖ్యక్కర్లేదు. భక్తి పండిపోతే వాడు ఎలా ఉంటాడు ఇది చూపిస్తున్నాడు. వాడికి శత్రుమిత్రుల యందు మానవమానముల యందు శీతోష్ణముల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు. భక్తిలో సిద్ధి పొందినటువంటి వాడి లక్షణాలు చెప్తున్నారు. ఈ సమయప్రియ అన్ని అంతా కూడా సిద్ధభక్తుడి లక్షణాలను తెలియజేస్తున్నాయి. తెలుసుకోవాలి. అది సాధన వల్ల ఈ స్థితికి మనం చేరితే అది సిద్ధభక్తుడు. ఆ సిద్ధభక్తుడినే పరాభక్తుడు అంటారు. అతడే అనన్య భక్తుడు, అతడే జ్ఞానభక్తుడు అని వివరించి ఇది అమృత ధర్మమయ్యా, విన్నావు కదా, దీన్ని ఆశ్రయించి తరించు అని అర్జునుడికి బోధించాడు కృష్ణ పరమాత్మ. ఇది భక్తి యోగం. అర్జునుడికి ఇక్కడ భక్తి యోగం అంతా అర్థం చేసుకోండి. అర్జునుడిని అర్థం చేసుకుంటే చాలా మీద ఒక్కటి చేయవలసింది. ఆ కథలో ఉంది ఇంత మర్మం. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి ముందు సైన్యాన్ని సమకూర్చుకుంటున్నారు. ఆ సమకూర్చుకున్నప్పుడు కృష్ణుడి దగ్గర ఉన్న యాదవ సైన్యం అంతా కావాలి అనే ఉద్దేశంతో వచ్చాడు ఎవరు? దుర్యోధనుడు. మొట్టమొదటి వచ్చాడు ఆయన. కృష్ణ పరమాత్మ నిద్రపోతున్నట్ట. అసలు నిద్ర ఇంకో నిద్ర ఆయనకే తెలియాలి. ఆ వచ్చిన వాడు కూర్చుందామంటే తల వైపు ఒక కుర్చీ, పాదం దగ్గర మరొక ఆసనం ఉంది. పాదం దగ్గర కూర్చోబోయి అబ్బే వీడి పాదాల దగ్గర ఏంటంటే తల దగ్గర కూర్చున్నట్ట.
కొంతసేపటికి అర్జునుడు వచ్చాట. ఆయన అసలు సందేహమే లేదు, స్వామివారికి నమస్కారం చేసుకొని పాదాల దగ్గర ఆసనంలో కూర్చున్నాడు. ఈ కథలో ఉందని మొత్తం యోగం అంతా, భగవద్గీత అంతా ఇందులో ఉంది. ఇప్పుడు చెప్పిందంతా ఇక్కడ కృష్ణ పరమాత్మ కొంతసేపటి నిద్ర లేచాడు. నిద్ర లేవగానే మొదట ఎవరిని చూశాడు? చూశారా? వినయంతో పాదాలను ఆశ్రయించిన వాడిని భగవంతుడు ముందు చూస్తాడు, అహంకారంతో ఉన్నవాడిని చూడడు ముందు. ఇది తెలిసిందా? మొట్టమొదట ఒక్కొక్క దాన్ని నేర్చుకోండి. తర్వాత ఏం చేశాడు పరమాత్మ? ఈయన్ని ఆయన్ని కూడా పలకరించాడు. ఇద్దరు ఒకే ప్రయోజనం కోసం వచ్చారు, నా సైన్యం కావాలని. చాలా కష్టమే. ఒక పని చేస్తాను, ఇద్దరు కోరిక తీరుస్తాను, ఇద్దరు కోరుకోండి. చాయిస్. నా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు. ఈ రెండిట్లో ఏదో ఒకరు ఒకటి కోరుకుంటే మిగిలింది కోరికైపోతుంది. మొదట కోరుకునే అవకాశం అర్జునుడికి ఇస్తున్నాను అన్నాడు. అనగానే దుర్యోధనుడికి మహా కోపం వచ్చింది. ఇక్కడ కూడా అర్థం చేయాలి, ఇతను చాలా మోసం చేస్తున్నాడు. మొత్తం మీద యాదవ సైన్యం మీద ఆశ ఎదుర్కోవాల్సినదే నేను. ఎందుకంటే అర్జునుడే మూర్ఖుడా, సైన్యం ఇమ్మనే అడుగుతాడు. మొట్టమొదటి అదే చాయిస్ ఇచ్చింది కనుక సైన్యం ఇమ్మనే అడుగుతాడు. చూడండి దుర్యోధనుడి యాంగిల్, సైన్యం ఇమ్మని అడుగుతాడు. అప్పుడు ఇంక మిగిలింది వీడు. ఒక్కడిని నేను తీసుకుపోయి ఏం చేస్తాను? పై కండిషన్ పెట్టాడు, ఆయుధము ధరింప. కృష్ణుడు గారు ఆయుధం పట్టుకుంటే ఎవరు నిలబడండి, అది అందరికీ తెలుసు. అందుకు ఆయుధం పట్టుకోడు. మహేంద్ర రథం తోలుతాట. ఎందుకు? ఈ కంచిగరుడు సేవ నాకు ఏం చేస్తా అనుకున్నట్ట మనస్సులో. మొత్తం మీద కృష్ణుడు పాండవ పక్షపాత అనిపించుకున్నాడు. ఇలా అలా రకాలుగా ఆలోచిస్తున్నాడు. అర్జునుడికి చాయిస్ వచ్చింది. ఆయన ఆలోచించలేదండి. ఆలోచించకుండా అన్నాడు వెంటనే, నువ్వు నా దగ్గర ఉంటే చాలయ్యా, నీ సైన్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అన్నాడు. వెంటనే అనుకున్నాడు, కృష్ణుడు తాను తీసిన గోతులు తానే పడ్డాడు. అర్జునుడు కేవలం వెర్రిబాగులు వాడి ఈ ఏకాకిని కోరుకున్నాడు. కృష్ణ ఇంకేం చేస్తా, సైన్యం అంతా నాదే తీసుకుపోతానంట. వెళ్ళినాయన వెళ్ళన్నాడు. ఇప్పుడు ఇందులో తెలివైన వాళ్ళు ఎవరండి అని అంటాం, కానీ మనం ఎవరి వైపు ఉన్నామో ఆలోచించండి. ఇప్పుడు దుర్యోధనుడి సైడే ఉన్నాం మనం అందరం, అర్జునుడి సైడ్ లేవు. కథ విన్నప్పుడు మాత్రం అర్జునుడు గొప్ప. ఇప్పుడు కృష్ణుడి సైన్యం అంటే ఏంటో ఆలోచిద్దాం. పరమాత్మ యొక్క సైన్యం అంటే ఆయన చెప్పినట్టు నడిచేటటువంటి ఈ ప్రకృతి శక్తులు పరమాత్మ సైన్యము. మనం పరమాత్మ కావాలనుకుంటున్నామా, ప్రకృతిలో ఉన్న సంపదలు కావాలనుకుంటున్నామా? నువ్వుంటే చాలయ్యా, నాకు ఇవి అక్కర్లేదు అంటున్నావా? ప్రకృతి సంపదలు కావాలి అనుకుంటాం. చాయిస్ పెడితే మాత్రం ఆయన పక్కకు దోషిస్తాం. చాయిస్ పెట్టకపోతే ఇద్దరు రెండు పర్వాలేదు అంటాం. చాయిస్ పెడితే మాత్రం ఆయన పక్కకు దోసి దీన్ని కావాలంటాం. తెలివైన వాడు ఆయన్నే కోరుకుంటాడు. విజయం ఎవరికి వచ్చింది? సైన్యం అంతా దగ్గర ఉన్నవాడికి వచ్చిందా, ఆయన దగ్గర ఉన్నవాడికి వచ్చింది? ఆయన దగ్గర ఉన్నవాడికి ఏమొచ్చింది? విజయమా? భగవద్గీత వచ్చిందంటే అది తెలుసుకోండి. ఇక్కడ కృష్ణుడే నా సారథిని ఎంచుకున్న వాడికి కృష్ణుడి జ్ఞానాన్ని బోధించి, నీకేం పర్వాలేదయ్యా, నువ్వు ధరించుతో అభయం ఇచ్చాడు. కృష్ణుని ఎంచుకోవడం వల్ల తర్వాత విజయం ఇచ్చాడు. ముందు జ్ఞానం ఇచ్చాడు, తర్వాత విజయం ఇచ్చాడు. జ్ఞానంతో కూడిన విజయం ఇచ్చాడు. ఇంకేం కావాలండి? అంతే కదా, రథాన్ని పట్టి నడిపాడు. నా బ్రతుకు రథంలో ఇంద్రియాలని, గుర్రాలని, బుద్ధి అనే పగ్గాలు పట్టుకుని నువ్వే నడిపించవయ్యా, నాకు విజయం తప్పకుండా లభిస్తుందని జీవుడు అర్జునుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇదే మొత్తం పార్థసారథి విజ్ఞానం. అన్నీ విడిచిపెట్టి అనన్య భక్తి అంటే ఇంతే, మరొకటి కాదు. అందుకు అనన్య భక్తి మనం సాత్విక భక్తిలోనే సాధన చేసుకోవచ్చు. అనన్య భక్తి పండిపోతే జీవించి ఉన్నప్పుడే మనం ఇందాక చెప్పిన సద్గుణాలతో భాషిస్తూ జీవన్ముక్తం అవుతాం. ఇది భక్తి వైభవం, ఇది భక్తి యోగం, ఇది భక్తి తత్వం. ఇది భగవద్గీత ద్వారా పరమాత్ముడు మనకు అందించినటువంటి జ్ఞానబోధ. కేవలం కృష్ణ పాదాలని పట్టుకుని మూగవాణ్ణి కూడా పలికించేది కృష్ణ కృప అనే నమ్మకంతో ఈ 3 రోజులు మాట్లాడాం. కానీ ఒక్క మాట నాది కాదు, ప్రతి మాట కృష్ణ పరమాత్మది. దాన్ని వ్యాఖ్యానించినటువంటి మహాత్ములది. వారందరికీ నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఇంత ఆత్మీయంగా 3 రోజుల పాటు కృష్ణస్మరణ చేసి తరించే భాగ్యం నాకు కల్పన చేసినటువంటి ఈ ఆలయ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అలాగే వీరితో అనుసంధానం చేసిన కార్యకర్తలకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ మనం 18వ తేదీన భాగవత్ సప్తాహంతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. బ్రాహ్మణేభ్యస్సుమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదవర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ
పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రేయకాంతాయ కళ్యాణనిధేనధేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. Wish we have more days, we wish we have more time. Unfortunately, last 3 days just went by like that. You all agree with me for that. గత 3 రోజుల నుంచి నిరాటంకంగా మనకు భక్తి గురించి, భక్తి యోగం గురించి మనకి హృదయానందముగా వివరించి భగవత్ స్వరూపమును మనస్సునందు మనోనేత్రనందు మరపురాని విధంగా చేసిన ప్రశ్నలు ఇచ్చారు. వారికి మీ అందరి తరఫున, శివ విష్ణు టెంపుల్ తరఫున, టెంపుల్ తరఫున, బోర్డు తరఫున, నా తరఫున హృదయపూర్వక నమస్కారం. ఇటువంటి కార్యక్రమాలు మనకి మళ్ళీ మళ్ళీ చేస్తారని, ఈ దేశం వచ్చి మా వర్షం కూడా వస్తారని, మా టెంపుల్ కూడా వస్తారని మళ్ళీ నేను కోరుకుంటున్నాను. ఇంకా మన కూడా థ్యాంక్స్లో చాలామంది కూడా మనం గుర్తించాలి. గురుగారు అమెరికా రావడానికి ముఖ్య కారకులు డాక్టర్ రవి గారు గర్భంలో ఉంటారు. రవి జంజాల గారు ఎంతో ఉండబడి ఉన్నాం. అదేవిధంగా మన వాషింగ్టన్లోకి రప్పించడానికి కారణం మన మేజర్ శర్మ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు. వారు ముఖ్య మూలంగా తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకురావడమే కాకుండా వారికి ఆధారం ఇచ్చి తీసుకొస్తున్నారు. వాళ్ళకి మనం ఎంతో చాలా రుణపడి ఉన్నాం. టెంపుల్ అథారిటీస్ వాళ్ళు టెంపుల్నే కాకుండా అన్ని తరగతి సౌకర్యాలు మనకు కలిగించి ఈ అవకాశం ఇచ్చినందుకు టెంపుల్ వాళ్ళకి, టెంపుల్ తాలూకా మేనేజ్మెంట్కి మనం వీ ఓ లాట్. సో వీ డెఫినెట్లీ ఎక్స్ట్రా గ్రాటిట్యూడ్ వస్తాం. తర్వాత ఇక్కడ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, without your presence, nothing will happen. You all yourselves deserve a big applause. టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గురువుగారికి గౌరవంగా గురుదర్శనం చేస్తారు. దయచేసి జస్ట్ ప్లీజ్ బేర్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఈ 3 రోజులు కూడా మనకి డిన్నర్ చేస్తూ షోలై అండ్ హరిదాస్ వి రియల్లీ నీడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ దెమ్. చాలా ముఖ్యంగా అన్నదాత వీళ్ళు చేయడమే కాకుండా ఒక డివోటీ గ్రూప్ డబ్బులు డొనేట్ చేసి ఫుడ్కి అన్నదానం చేశారు. వాళ్ళకి నేను ఎంతో కృతజ్ఞతలు. ఇక్కడ మన ఆలయానికి మేనేజర్స్గా విజయకృష్ణ గారు, మోహన్ గారు ఈ ఆడిటోరియము, ఈ స్టేజ్ తర్వాత అన్నీ కూడా అతనే ఏర్పాటు చేశారు. మోహన్ గారు హనుమాన్ గారు ఇక్కడ
I invite Chandu just to want to say a few words. Please, Chandu. నా నమస్కారములు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి సహృదయులకి మీకు అందరికీ నా నమస్కారం. నేను చెప్పదలుచుకున్నవన్నీ సీతారామయ్య గారు చెప్పేశారు కాబట్టి నేను కొన్ని వదిలే అందులో కొన్ని తీసేసి మీలో చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా గురువుగారు గత ఏడాది వచ్చి మళ్ళీ వెంటనే ఈ ఏడాది ఇక్కడికి రావడానికి కారణం కేవలం మా అభ్యర్థన కాదు, దానికి మీరందరూ చూపించిన ఈ తోడ్పాటు. మీరందరూ ఈ విధంగా ఈ కార్యక్రమానికి రావడం, ముఖ్యంగా ఈ ఈ 3 రోజులు చూసినట్లయితే కనుక 10 దినాలైనా సరే మీరు వేళ్ళకి ఇక్కడికి రావటం, అంతేకాక వచ్చిన తర్వాత భక్తి శ్రద్ధలతోటి వారి ప్రవచనాన్ని వినటము, ఇటువంటి మీ భక్తి శ్రద్ధల్ని మీ అభిమాన అనురాగాల్ని చూసి గురువుగారు చాలా అబ్బురపడ్డారు. మీ వల్లనే గురువుగారు మళ్ళీ మనకి వెంటనే ఈ ఏడాది కూడా వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనకి ఈ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చి మనకి ప్రవచనం చెప్పారు. అందుకు మీకు అందరికీ మా కృతజ్ఞతలు. తర్వాత ఈ కార్యక్రమం మనం భాగవత సప్తాహం ఎస్వి లోటస్ టెంపుల్లో చేసుకుంటున్నాము. 18వ తారీఖు నుంచి అక్కడ జరుగుతుంది కార్యక్రమం. మీరందరూ ఆ కార్యక్రమానికి వచ్చి ఇదే విధంగా జయప్రదం చేయాలని మా కోరిక. అయితే మనకు ఉన్న ఇక్కట్లో అందరికీ విదితమే కాబట్టి దీనికి కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ గంటి భాస్కర్ గారి సౌజన్యంతో ఇక్కడి నుండి మరియు మాంట్గోమరీ మాల్ దగ్గర నుండి 2 వ్యాన్లు బయలుదేరుతాయి లోటస్ టెంపుల్కి, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఇక్కడికి దింపుతాయి. అంతేకాక లోటస్ టెంపుల్ వారు కూడా ఉచిత భోజన పథకం అంటారు, పథకాన్ని చెప్పాల్సి వస్తుంది, చేస్తున్నారు. కాబట్టి మీకు అది ఇంకొక గత ఇంట్లో మీరు దాని గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు. నిస్సంశయంగా చక్కగా వచ్చి మీరు ప్రవచనాన్ని విని ఆనందించి ఆరగించి తిరుగు ప్రయాణం చేసుకోవచ్చు. అది కూడా ఒక గమనిక. తర్వాత గురువు గారికి ఋషిపీఠం అని చెప్పి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. దాని ద్వారా ఆయన సంఘసేవ చేస్తున్నారు. దానికి చేయూతను ఇవ్వదలుచుకున్నా, లేదు గురుదక్షిణ ఇవ్వదలుచుకున్నా వెనకాల ఎన్వలప్స్ ఉన్నాయి, వాటిని వినియోగించుకొని, లేదు మీరు సరాసరి పైకమ్మ చేతిలో పెట్టినా సరే మీ వీలు వెంట మీరు డొనేషన్స్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే కనుక ఇవ్వండి. సిడీస్ పూర్తి సెట్ నా దగ్గరికి రాలేదు, మళ్ళీ కొన్ని తక్కువ అయ్యాయి, మళ్ళీ తెప్పిద్దామని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి మీకు ఒకవేళ ఏమైనా కావాల్సిన సీడీలు అక్కడ లేకపోతే నా దగ్గర పూర్తి సెట్ ఉన్నవి 2-3 ప్రతులు నేను మొత్తం 75 సీడీలు ఏమున్నాయో అవన్నీ అక్కడ ప్రింట్ చేసి పెట్టాను. మీరు చూడండి, మీకు ఏవి కావాలో. ఒకవేళ ఇక్కడ లేకపోతే కనుక మీకు నాకు చెప్తే నేను మళ్ళీ తెప్పిస్తాను. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే, దయచేసి మీరంతా మీ ఈమెయిల్ ఐడి మాకు ఇచ్చినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే మీకు తెలియపరచడానికి మాకు అనువుగా ఉంటుంది. మేము ఏ విధమైన దుర్వినియోగము చేయము. మీ మెయిల్ ఐడి గత ఏడాది తీసుకున్నాము, మీకు చాలామంది ఇచ్చిన వాళ్ళందరికీ తెలుసు, మేము ఈమెయిల్స్ పంపించాము. కాబట్టి మీరు నిస్సంశయంగా నిస్సంకోచంగా మాకు ఈమెయిల్ ఇవ్వండి. ఇటువంటి కార్యక్రమాలు ఉంటే కనుక మిమ్మల్ని అందరికీ తెలియపరచడం జరుగుతుంది. కృతజ్ఞతలండి. తెలుగు చెప్పిన వాటిలో ఒక చిన్న స్పష్టత ఇవ్వాలని, ఋషిపీఠం అనేది పీఠం కాదు, అది భారతదేశం అనే దానికి పర్యాయ పదంగా మేము పెట్టుకున్నది. ఒక పత్రిక స్థాపన చేయడం జరిగింది. తర్వాత ప్రవచనాలు మొదలైనవి జరుగుతున్నప్పుడు ఈ ప్రవచనాల సీడీలు మొదలైన వాటి ద్వారా పత్రిక యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికి వీటి వల్ల వచ్చిన ద్రవ్యాన్ని వాడుతూ వచ్చాం.
క్రమంగా సీడీలు పెరగడం, పత్రిక పెరగడం రెండు జరిగిన తర్వాత పత్రిక నిర్వహణ చేయగా మిగిలినటువంటి ద్రవ్యాన్ని సేవా కార్యక్రమాలకి వినియోగించడం జరుగుతుంది. అంతేగాని ఫండ్ రైజింగ్ అనే సిస్టమ్ దీనికి లేదు. ఎవరైనా ఆత్మీయులైన వారు ఋషిపీఠానికి సహాయం చేస్తే అడగకుండా దాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. ఋషిపీఠం పరిస్థితి, ఋషిపీఠం సీడీ కొన్నప్పటికీ సేవా కార్యక్రమం కిందకే వెళుతుంది. అది కూడా ఒక్క పైసా కూడా వ్యక్తిగతంగా వాడబడదు, అదొకటి. అందుకే అది గురుదక్షిణగా కూడా ఋషిపీఠ ద్రవ్యం వాడబడదు. అంత నియమాలతో దాన్ని నడుపుతున్నాం. రెండవది, కొంతమంది భగవద్గీత ఇక్కడ కొంత పార్ట్ విని ఇలా మొత్తం వింటే బాగుండు అనే కోరిక పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మొత్తం భగవద్గీత ఉపన్యాసాలు ఇక్కడ ఉన్నాయి. 77 గంటలు మొత్తం 18 అధ్యాయాలపై చెప్పిన ప్రవచనం లభ్యమవుతుంది. అలాగే మొత్తం రామాయణం, లలితా సహస్రనామం 42 రోజుల పాటు చెప్పిన 1000 నామాల భాష్యం కూడా ఇక్కడ లభ్యమవుతుంది. ఇంకా అరుదైన అంశములు చాలా వచ్చాయి. ముఖ్యంగా శివునిపై రచించిన కీర్తనలు కొన్ని నేను స్వయంగా స్వామిని ఉద్దేశించి రాసుకున్న కీర్తనలు బాలసుబ్రహ్మణ్యం గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, మల్లాది బ్రదర్స్ మొదలైన వారు గానం చేసినవి 8 సీడీలు ఒక సెట్గా కూడా వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా కావలసిన వాళ్ళు స్వీకరిస్తూ ఋషిపీఠంలో భాగం పంచుకోవచ్చు. ఋషిపీఠానికి ఈ మధ్య కొన్ని ట్రస్ట్ మార్పులు చేయడం వల్ల విదేశీ ఫండ్ తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఇంకా కొన్ని నెలలు పడుతుంది. కనుక ఋషిపీఠానికి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎవరు చెక్కు మీద ఋషిపీఠం అనే పేరు మాత్రం ప్రస్తుతం రాయిరాదు. అది ఇండియన్ కరెన్సీలోకి ఇచ్చి మార్చేటట్టు చేయొచ్చు. ఇవన్నీ కూడా మా చందు గారు చెప్తారు. చందు గారు ఒక నిస్వార్థంగా ఋషిపీఠానికి అంకితమైనటువంటి వ్యక్తి, నాపై చాలా ఆత్మీయత ఉన్నవారు, భారతీయత కోసం అంకితమైన ఒక మంచి వ్యక్తి. అటువంటి వారు ఇక్కడ నిర్వాహకులు దొరకడం ఒక మంచి అవకాశంగా నేను భావన చేస్తున్నాను. ఇది కూడా భగవన్ నిర్ణయంగా భావన చేస్తున్నాను. వారికి వివరాలన్నీ తెలుస్తాయి, వారి ద్వారా సంప్రదించవచ్చు. Lastly, we established a pattern like last 2 days. If you kindly form a line, come and take a prasad from Guru Garu. And after that, you can have a dinner and dining hall. Thank you all.